మగవాడి శీలం పోకుండా ఆడదాని శీలం ఎట్లా పోతుంది? వాడికి బుద్ధి ఉండాలి కదా వాల్మీకి రాస్తే. సో స్త్రీని అక్కడ అవమానించటం జరిగింది. అదేవిధంగా సీతశీలాన్ని శంకించిన వాడు చాకలి వాడని రామాయణం రాశాడు. అంటే ఇక్కడ ఒక్క దెబ్బతోటి 2 పెట్టెలు ఎగిరిపోయినాయి. స్త్రీ అణిచివేయబడ్డది, శ్రామిక కులాలు అణిచివేయబడ్డాయి. సో తరువాత బుద్ధిజం ఛాలెంజ్ వచ్చింది. బుద్ధిజం ఛాలెంజ్ వచ్చిన తర్వాత రామాయణం ఎప్పుడు రాయబడ్డది అంటే గుప్తరాజుల కాలం నుంచి తర్వాత రాయబడ్డది. గుప్తరాజుల కాలం తర్వాత. ఒకవేళ రామాయణం నిజంగానే ఎప్పుడో 1,00,000 సంవత్సరాల క్రితం రాసిందైతే రాముడి చేత బుద్ధుణ్ణి ఇతను ఎథిస్ట్ అని ఎట్లా మాట్లాడిస్తుంది? బుద్ధుణ్ణి ఎథిస్ట్ అని ఎట్లా అంటది? అనార్కిక్ అని ఎట్లా అంటది? రాముడు ఎట్లా అంటాడు? నిజమని. నో కమింగ్ టు ద పాయింట్, బుద్ధిజం ఎప్పుడైతే ఈ దేశంలో వేళ్ళూనుకొని సైన్స్ని డెవలప్ చేసిందో, వీళ్ళు ఒర్లేదంతా కూడా, వీళ్ళు మురిగేదంతా కూడా మాకు వేదాలలో ప్లాస్టిక్ సర్జరీ ఉంది, పుష్పక విమానాలు ఉన్నాయి, ఈ కథలన్నీ కూడా బోగస్ కథలు. బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా సైన్స్ సెమినార్స్లో చెప్తుంటారు ఈ దేశ నాయకులు. రామసేతు రావణుడేమో సీతను ఎత్తుకుపోవటానికి అవసరం ఏది అవసరం లేదు, కానీ రాముడు పోవటానికి, లంక మీద దాడి చేయటానికి రామసేతు కట్టారు ఈ వానరులు. హనుమంతుడు ఒక బ్రోకర్, ఈజ్ అ శూద్ర బ్రోకర్. టేక్ ఇట్ గ్రాంటెడ్. వాట్ ఈజ్ యువర్ ఎవిడెన్స్ అని నన్ను అడుగుతారు మీరు, నాకు తెలుసు. మరి రాముడికి హనుమంతుడికి తోకొందని మీరు ఎట్లా చెప్తారు? మీకున్న ఎవిడెన్స్ ఏమిటి? క్రీస్తు పూర్వం 23 లక్షల సంవత్సరాల క్రితం ఆల్దువాయ్ సరస్సు దగ్గర, సరస్సు ఒడ్డున కిలిమంజారో పర్వతాల దగ్గర ఉత్తర టాంజేనియా నుంచి ఆదిమ మానవుడు బయలుదేరాడు. అక్కడ తోకలేని వానర జాతి నుంచి, చింపాంజీ నుంచి విడిపోయి వచ్చారు. మరి ఇటువంటిప్పుడు హనుమంతుడికి క్రీస్తు శకము గుప్తరాజుల కాలంలో తోకనెట్ట తగిలిచ్చారు? అతని మూతిని మనిషి మూతి కాకుండా ఒక రకమైనటువంటి అసహ్యకరమైన మూతిని ఎట్లా తగిలిచ్చారు? అంటే శూద్రుడి యొక్క గతి అది. శూద్రుడి గతి అది. గాంధీ గారు 1921లో సిలిగురి అంటే బెంగాల్ దగ్గర కాదు, కేరళ వెళ్ళి నారాయణ గురితోటి ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఇక్కడ ఉన్నటువంటి హరిజనులంతా కూడా క్రిస్టియన్ మతంలోకి పోతున్నారు, ఇస్లాం మతంలోకి పోతున్నారు అంటాడు. చాలా బాధపడతాడు పాపం గాంధీ గారు నారాయణ గురితో. ఎందుకు పోతున్నారు అనుకుంటామని చెప్పేసి నారాయణ గురి అడుగుతాడు. వాళ్ళు చిన్న చిన్న తాయలాల కొరకు పోతున్నారు అని. నారాయణ గురు ఏమంటారంటే, మరి అవేదో నువ్వే ఇవ్వచ్చు కదా ఆపటానికి. ఇది చేతగాదు. పాలిటిక్స్ని, తరువాత మతాన్ని కలగలిపేసింది గాంధీ మహాత్ముడు. ఇప్పుడు గాంధీ మహాత్ముడు యొక్క రోల్ అయిపోయింది. మహాత్మా గోడ్సే వస్తున్నాడు. మహాత్మా గోడ్సే మొన్న మేము భారత బచావ్ తరపున, లేదు భారత బచావ్ ఒక సివిల్ సొసైటీ తరపున ఖమ్మంలో 45 సంవత్సరాల తర్వాత నేను గాంధీ గారి విగ్రహానికి దండేశాను. ఎందుకు వేశారంటే, ఐ వాంట్ టు యూజ్ గాంధీ యాజ్ మై టూల్. గోడ్సేని వ్యతిరేకించాలంటే గాంధీ కావాలి నాకు. సో ఎప్పుడైతే బ్రాహ్మణిజం, ఇట్ ఇస్ అ ఫిలాసఫీ, మోస్ట్ క్రిమినల్ ఫిలాసఫీ ఆన్ ఎర్త్, ఇస్ ద మోస్ట్ డేంజరస్ దాన్ ద న్యూక్లియర్ బాంబ్స్. మోస్ట్ డేంజరస్ దాన్ ద న్యూక్లియర్ బాంబ్స్. సనాతన ధర్మంలో ఇది ఎయిడ్స్ రోగి కన్నా, ఎయిడ్స్ జబ్బు కన్నా ప్రమాదకరమైందని చెప్పేసి దయానిధి స్టాలినా ఉదయనిధి స్టాలిన్ అంటే మొత్తుకున్నారు వీళ్ళంతా. నేనేమంటానంటే, ఎయిడ్స్ కన్నా ప్రమాదమైంది కాదు ఇది.
థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ కన్నా ప్రమాదమైంది బ్రాహ్మణిజం. బట్ దిస్ ఈస్ అన్ఫార్చునేట్, వీఆర్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ దట్ బ్రాహ్మణిజం. వీఆర్ ఆల్ సఫరింగ్. సో ఎప్పుడైతే బ్రాహ్మణిజం ఛాలెంజ్ విసిరబడద్దో, క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దాలలో చార్వాకులు, లోకాయతులు, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ వీళ్ళని ఛాలెంజ్ చేసేవరకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. చార్వాకులు ఏమంటారంటే, యజ్ఞం చేసేటప్పుడు పశువుని కనుక బలి చేస్తే అది స్వర్గలోకానికి పోద్ది అన్నారు. అటువంటప్పుడు మరి మీరందరూ మీ అయ్యల్ని మీ అమ్మల్ని ఇవ్వచ్చు కదా, బలి ఇవ్వచ్చు కదా అని అడుగుతారు చార్వాకులు. సో మిత్రులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇండియన్ హిస్టరీని చదవండి. ఇంతకుముందు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. మన ప్రాబ్లం ఏంటంటే, అశోక మోడీ అని ఆయన ఒక పుస్తకం రాస్తారు, బ్రోకెన్ ఇండియా అని. 1947 నుంచి 2023 వరకు రాస్తారు. అవర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రైమరీ మెయిన్ కాజ్ ఫర్ దిస్ అడల్టరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అవర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. జపాన్ 1948లో ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. వాళ్ళ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్, నేషనల్ బడ్జెట్ 25% ఉన్నది. మరి నెహ్రూ గవర్నమెంట్లో బడ్జెట్ ఎంత ఉన్నది? ఇట్ నెవర్ క్రాస్ 5%. సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో సైంటిఫిక్ టెంపరమెంట్ని కనుక మనం నేర్పినట్లయితే మనం ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఉండకపోయేది. ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ నెగ్లెక్టెడ్, హెల్త్ కేర్ వాజ్ నెగ్లెక్టెడ్. ఈ రెండు ముఖ్యమైనటువంటి హ్యూమన్ డెవలప్మెంటల్ ఇండిసెస్లో లిటరసీ, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే బాలింత మరణాల రేటు, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశువుల మరణాల రేటు. దీన్ని చూసుకుంటే ప్రపంచంలో హయ్యెస్ట్ లెవెల్లో ఉంది మన దగ్గర వీళ్ళ మరణాల రేటు. వీటి మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు.